హాయ్ అండి. వెల్కమ్ టు పుష్ప కిచెన్. ఇవాళ ఎగ్ మసాలా కర్రీ చేయబోతున్నాను డాబా స్టైల్. దీనికోసం ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకుందాం. మీరు స్టవ్ మీద అయినా పెట్టుకొని చేసుకోవచ్చు. నేనైతే కెంట్ అప్లయన్స్ నా దగ్గర ఉందని దీంట్లో చేస్తున్నాను. ఈజీ అనిపిస్తుంది. చాలా త్వరగా టైమ్ సేవింగ్ కూడా. త్వరగా చేసుకోవచ్చు. ఉడకబెట్టుకొని సెపరేట్‌గా పెట్టుకుందాం. దీనికి ముందుగా మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టమాటాలు, 2 గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర రెడీగా పెట్టుకుందాం. తరుక్కుందాం. ఈలోగా కడాయి పెట్టుకొని జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత మీడియం సైజ్ తరుక్కున్న ఈ ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా మగ్గబెట్టాలండి. అవి కలర్ చేంజ్ అవ్వాలి. బాగా మగ్గితే ఆ టేస్ట్ అనేది మంచిగొస్తుంది. సాల్ట్ తగినంత వేసుకోవాలి. రుచికి సరిపడా కరివేపాకు, పసుపు అన్నీ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూను దాల్చిన చెక్క పౌడరు, పెప్పర్ పౌడర్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. 2 గ్లాసులు వాటర్ పోసుకొని మరగనివ్వాలి. ఈలోగా మిక్సీ జార్‌లో మనం తీసుకున్న కాజు 15 అవి అన్నీ వేసుకొని, టమాటా వేసుకొని, జింజరు, అల్లం అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈలోగా మనం ఎసరు మరుగుతుంది గదా! అప్పుడు ఈ ఎగ్స్ వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్‌లో గరం మసాలా, ఈ కసూరి మేతి వేసుకొని కలుపుకోవాలి. మనకి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉండే, త్వరగా చేసుకోగలిగే ఎగ్ మసాలా కర్రీ. చాలా ఈజీగా జేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేయండి. మీకు ఫుల్ వీడియో కావాలంటే లాంగ్ వీడియోస్‌లోకెళ్ళి ఛానల్‌లో చెక్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ జేయండి ప్లీజ్. ఎంతో టేస్టీ అయిన ఈ ఎగ్ మసాలా కర్రీ డాబా స్టైల్, అచ్చు హోటల్ స్టైల్ ఈ ఎగ్ కర్రీని మీరు కూడా చేసుకొని తిని మీకు రుచి ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్‌లో షేర్ జేసుకోండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సపోర్ట్ చేయండి ప్లీజ్. చూడండి గ్రేవీ అనేది కన్సిస్టెంట్‌గా సరిపోయింది. ఎంతో టేస్టీగా, ఈజీగా జేసుకోవచ్చు. టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది అన్నంలోకైనా, చపాతీలకైనా, నాన్స్‌లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం డిష్ ఔట్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన ఈ ఎగ్ మసాలా కర్రీ ఈజీగా ఇంట్లోనే మనం చేసుకోగలుగుతాము. మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్. కొత్తిమీరతో సర్వ్ చేసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.